వారింటికి వచ్చి కాపాడు కాపాడు అంటున్నావు. నిన్ను అవును, నిజంగా దేవుడే. ఎవరు నువ్వు? మా ప్రజాప్రతినిధుల ముందే అట్లా అంటున్నావు. నేను స్వతంత్రం కోసం జైలుకు వెళ్ళిన స్వతంత్ర సమర యోధుని. నీలా డబ్బుల కోసం, పదుల కోసం ఆశపడి బతికేవాని కాదు. అవునా? అయితే నువ్వు ఇదివరకు ఎవలకు ఎలాంటి కష్టం కలిగించలేదా? నాతో స్నేహం కష్టం ఉంటుంది కానీ నష్టం ఉండదు. కొన్ని సందర్భాల్లో తప్పు చేసిన వాళ్ళను కష్టపెట్టే మాటలు అనొచ్చు. అది అలా మంచి కోసమే. మీకు ఒకటి చెప్పన్నా, వాళ్ళ కన్న తల్లి మనం పుట్టగానే తీయని పాలిస్తాంది. అదే తల్లి మనం పెరిగి పెద్దయ్యాక